ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మరొకసారి మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని అత్యంత కృపలో మీరు, మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నారని, ఆత్మీయంగా వర్ధిల్లుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ యుద్ధ భూమిలో, ఈ కష్టాల లోకంలో, కన్నీళ్ల లోకంలో ఒకవేళ మీరు అనేక పోరాటములలో నలిగిపోతూ ఉన్నారేమో, అయినా సరే భయపడొద్దు. తప్పక ప్రభువు నిన్ను లేవనెత్తుతాడు. దేవుని కృప నీకు రక్షణిస్తుంది. ఆయన కృప నిన్ను లేవనెత్తుతుంది. ఆయన కృప నిన్ను స్వస్థపరుస్తుంది. నీకు తప్పక విడుదలిస్తుంది. ఆయన కృప నీ జీవితంలో నూతన కార్యములు చేస్తుంది. కాబట్టి ఆయన కృపపై ఆధారపడండి, తప్పక విడుదల పొందుకుంటారు. అదేవిధంగా మీ యొక్క ప్రతి ప్రార్థన విన్నపమును కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మిమ్మల్ని అందరినీ గురించి ప్రభు సన్నిధిలో పోరాడుతున్నాం. ప్రతి జీవితాన్ని బాగు చేయండి అయ్యా, ప్రతి జీవితంలో అద్భుతాలు చేయండి తండ్రి, వారికి అన్నిటినీ తొడవండి అయ్యా అని మీ కొరకు ప్రార్థించి మిమ్మల్ని అందరినీ దేవుని చేతులకు అప్పగిస్తున్నాం. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. తప్పక దేవుడు మీ అందరి జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకమంతా భయంకరమైన వేదనలో, దుఃఖంలో, కన్నీటితోనే కొనసాగుతూ ఉంది. శాంతి సమాధానాలు లేక వేదనతోనే గడుపుతున్న పరిస్థితులను ఈ లోకంలో మనం అనేకమైన చూస్తూ ఉన్నాం. ఏంటి నిరాశకు కారణము, ఏంటి దుఃఖానికి కారణం అనంటే, ప్రతిరోజు కూడా మనుషులు నిరాశను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆశ భంగమవుతూనే ఉంది. వృద్ధులు, యవనస్తులు, చిన్నపిల్లలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా ఈ భయంకరమైన నిరాశలోనే వెళ్తూ ఉన్నారు. నిరాశలోనే కొట్టిమిట్టాడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే, ఏ రోజైనా నా జీవితంలో ఒక నూతన కార్యం జరుగుతుందా? ఇప్పటికైనా నా జీవితంలో ఒక నూతన జీవితాన్ని నేను ప్రారంభించగలుగుతానా? నూతనమైన పరిస్థితులు నేను చూడగలుగుతానా? నా కుటుంబంలో నూతనత్వాన్ని నేను చూడగలుగుతానా? ఎప్పుడు ఈ పాత బ్రతికే, పాత జీవితమే, పాత పరిస్థితులే, ఈ భయంకరమైన జీవితంతో నేను విసిగిపోయాను, అలసిపోయాను, నేను ఇక ముందుకు సాగలేనేమో అన్నట్లుగా ప్రతి ఒక్కరూ కూడా నిరాశతోనే నలిగిపోతున్నారు. ఇప్పటికైనా శారీరకంగా నేను ఏదైనా నూతనత్వాన్ని పొందుకోగలుగుతానా? నూతన ఆరోగ్యం నేను పొందుకోగలుగుతానా? మానసికంగా నలిగిపోతున్న నాకు నూతన నిరీక్షణ నాకు కలుగుతుందా? ఎంతో కాలంగా నేను ఆశిస్తున్న ఆశలు ఎప్పటికైనా నెరవేరుతాయేమో? ఎన్నో దినాలుగా ప్రార్థిస్తున్న పరిస్థితులు నా జీవితంలో నెరవేరుతాయేమో ఎప్పటికైనా? నా ఆర్థిక బంధకాల్లో నూతనత్వం ఏదైనా ఉంటుందా? నా ఉద్యోగంలో ఏదైనా నూతనత్వాన్ని నేను చూస్తానా? నా వ్యాపారంలో ఇప్పటికైనా నేను అభివృద్ధిని చూడగలుగుతానా? వృద్ధి చెందుతానో లేదో ఇప్పటికైనా నేను? నా కుటుంబ పరిస్థితులు ఇప్పటికైనా మారతాయేమో? నా భర్త జీవితంలో నూతన మార్పుని నేను చూడగలుగుతానా? నా భార్య జీవితంలో నూతన కార్యము, నూతన స్థితిని నేను చూడగలుగుతానా? నా బిడ్డలు నూతనంగా మారడం ఇప్పటికైనా నేను చూస్తానా? నా బిడ్డల భవిష్యత్తులో నూతన కార్యం నేను చూడగలుగుతానా? ఇప్పటికైనా నా జీవితం మారుతుందా? రేపైనా నా పరిస్థితులు మారుతాయో లేదో, రేపైనా నా జీవితం మారుతుందో లేదో అని ఆశతో ఎదురుచూచి నిరాశతోనే వెనుదిరిగే పరిస్థితులు ఒకవేళ నీవు కలిగి ఉన్నావేమో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నానని. అయితే ఈ వాగ్దానం వింటున్న మీరు, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుందా? అనేక సంవత్సరాలుగా నేను ఇదే స్థితిలో ఉన్నాను కదా, ఎన్నో శ్రమలు ఇంతవరకు నేను అనుభవిస్తున్నాను, ఎన్నో కోల్పోయాను నా జీవితంలో, సంతోషం అనేది నా జీవితంలో ఇంతవరకు లేదు, అనేక కష్టాలు చూచాను, అనేకమైన క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళాను, నిందలు అనుభవించాను. ఇప్పటికైనా నా జీవితం మారుతుందేమో, ఇప్పటికైనా నా జీవితంలో ఒక నూతన కార్యం జరుగుతుందేమో అని
నువ్వెదురు చూస్తున్నావేమో, నా కుటుంబంలో రక్షణ కార్యములు నేను చూడాలి, క్రొత్త జీవితాన్ని నేను ప్రారంభించాలి, నూతనమైన పరిస్థితులు నేను చూడాలి, ఎన్నో కష్టాలు ఎదురైనా దేవుని కొరకు నేను నిలబడాలి, ఎప్పటికైనా నా అనారోగ్య సమస్యలు, అప్పు సమస్యలు అన్నిటి నుండి నేను విడుదల పొందాలి, ఆశతో ఎదురు చూస్తూ నిరాశని ఎదుర్కొంటూ ఉన్నారేమో. కారణం ఏంటంటే నూతన క్రియ చేయగలిగిన దేవునిపై ఆధారపడకపోవడం. ఈ లోకంలో మనము ఆశించినంత మాత్రాన ఏది పొందుకోలేం, కానీ దేవుడు ఏదైతే నీకు చెప్తున్నారో, ఏదైతే నీకు సెలవిస్తున్నారో దాని ప్రకారంగా నువ్వు నడిస్తే తప్పక నూతనత్వాన్ని నువ్వు చూస్తావు. ఈ లోకంలో ధనం ద్వారా, జ్ఞానం ద్వారా, బలము ద్వారా, శక్తి ద్వారా, లేక కష్టం ద్వారా, ఆలోచన ద్వారా నూతనత్వాన్ని సంతరించుకోలేం. నీ జీవితాన్ని నూతనంగా చేయగలిగిన వాడు, పాతవి గతింప చేయగలిగిన వాడు, పాత సమస్యలు, పాత ఇరుకులు, పాత ఇబ్బందులు, పాత రోగాలు, పాత ఆర్థిక బంధకాలు, పాత ఇరుకులు, పాత సమస్యలు, పాత కష్టాలు, పాత కథలన్నిటిని కూడా సమాప్తం చేసి నూతనత్వాన్ని ఇవ్వగలిగిన సమర్థుడైన సర్వశక్తి కలిగిన దేవుడు ఒక్కడే. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన ఈరోజు సెలవిస్తూ ఉన్నారు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నానని. ఈ వచనానికి ముందు వచనం మనం చదివితే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని. అంటే నీ జీవితంలో పాత జీవితాన్ని విడిచిపెట్టి, ఏదైతే నువ్వు తప్పిపోయావో, ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఏ ఏ విషయాల్లో దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నావో వాటన్నిటినీ దేవుని దగ్గర ఒప్పుకొని, అయ్యా నేను గతించిన సంవత్సరాల్లో జీవించినట్టు ఇక నేను జీవించకూడదయ్యా, నీ కొరకు నమ్మకంగా పరిశుద్ధంగా జీవించాలి. ఎన్ని సంవత్సరాలు నేను నీకు దూరంగానే జీవించాను, ఇక నుండి నా జీవితాన్ని మార్చండి అయ్యా. నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని మార్చుకోవడానికి కనుక నువ్వు ప్రయత్నిస్తే దేవుడు తప్పక నీ జీవితంలో నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ఇక నుండి క్రొత్త జీవితాన్ని నీ జీవితంలో దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. పాత మాటలు, పాత క్రియలు, పాత ఆలోచనలు, పాత తలంపులు, పాత పాపపు జీవితము, ఇవన్నీ కూడా, పాత అలవాట్లు, ఇవన్నీ కూడా నీ జీవితంలో తొలగించమని ప్రార్థిస్తే, తండ్రి క్రొత్త జీవితం నాకు కావాలి, క్రొత్తగా నేను బ్రతకాలయ్యా అని నువ్వు కనుక దేవుని సందులో మోకరిస్తే తప్పకుండా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నీ జీవితాన్ని మార్చడానికైనా సమర్థుడు. నీ పరిస్థితులన్నిటినీ కొట్టివేసి నూతన జీవితాన్ని, నూతన క్రియలను, నూతన ఆరోగ్యాన్ని, నూతన పరిశుద్ధతను, నూతన నీతిని, ఆర్థికంగా నూతనత్వాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో పౌలు అంటున్నాడు, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని గురియొద్దకే పరుగెత్తుచున్నాను. చూడండి, ఇక్కడ పౌలు ప్రాముఖ్యంగా 2 విషయాలు చెప్తూ ఉన్నాడు. ఒకటి మరిచిపోవాలి, 2 వేగిరపడాలి. అంటే గతాన్ని విడిచిపెట్టాలి, గతాన్ని మరిచిపోవాలి, ముందున్న వాటి కొరకు త్వరపడాలి, ప్రయత్నించాలి. గతంలోని పాపాన్ని విడిచిపెట్టాలి, గతంలోని దేవునికి నువ్వు ఏ విషయంలో దూరంగా ఉన్నావో వాటిని విడిచిపెట్టాలి. నేను నా శక్తంతటితో, నా బలమంతటితో తప్పక ప్రయత్నిస్తాను, దేవుని కొరకు నేను పరిశుద్ధంగా జీవించాలని నీవు నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని, ఇష్టాన్ని దేవునికి తెలియచేస్తే ప్రభు నిన్ను అంగీకరించి తన శక్తిని అనుగ్రహిస్తాడు. కాబట్టి నీ జీవితంలో ఉన్న ప్రతి పాత పరిస్థితిని కొట్టివేసి నూతనత్వాన్ని నీకు ఇవ్వగలిగిన ఏకైక సమర్థుడైన శక్తి కలిగిన దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తే, విశ్వాసంతో ఆయన కొరకు కనిపెట్టుకోగలిగితే, నిరీక్షణతో ఆయన కొరకు వేచి చూడగలిగితే ఖచ్చితంగా పాత పరిస్థితులన్నింటినీ కొట్టివేసి నూతన కార్యములు దేవుని జీవితంలో జరిగించడానికి ఇష్టపడుతూ ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఇదిగో నేనొక నూతన క్రియ చేస్తున్నాను, ఇక భయపడొద్దు, ఇంతవరకు ఉన్న పాత పరిస్థితులన్నీ విడిచిపెట్టు, పాత బ్రతుకుని విడిచిపెట్టు. పాత జీవితం ఎలా ఉన్నా, పాత కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా, నీ పరిస్థితులు అన్నీ పాడైపోయినట్టుగా ఉన్నా కూడా ఎంత మాత్రం దిగులు పడొద్దు. నీవు గనక దేవుని ఆశ్రయిస్తే, నీవేదైతే కోరుకుంటున్నావో నూతనత్వాన్ని, నీవేదైతే ఆశించి ప్రార్థిస్తున్నావో, ఏ ఏ విషయాలు అయితే నూతన జీవితం నాకు కావాలి, నూతన పరిస్థితులు నేను పొందుకోవాలని ఆశిస్తున్నావో దానిని దేవుడు తప్పక నీకు అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యత నీవు పొందుకోవాలని, దేవుడు అటువంటి జీవితాన్ని నీకు ఇవ్వాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.
నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి యొక్క దినాన్ని మాకు ఇచ్చారు. ఈరోజు మేము ఆరోగ్యంగా లేచి నేను స్తుతించే తరుణాన్ని మరొకసారి మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈరోజు అద్భుతకరమైన వాగ్దానంతో మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు తండ్రి. ఎందుకంటే ఎప్పుడు పాత జీవితమేనా, ఎప్పుడు పాత పరిస్థితులైనా, నూతనత్వం ఇక లేదా అన్నట్టుగా నలిగిపోతున్నా నీ ప్రియమైన బిడ్డలందరితో ఈరోజు మాట్లాడారు. ఎంతమంది అయితే పాత జీవితాన్ని గురించి అసహించుకుంటున్నారో, పాత పాపపు బ్రతుకును అసహించుకుంటున్నారో, పాత అలవాట్లను అసహించుకుంటున్నారో, పాత తలంపులను, పాత క్రియలను అసహించుకుంటున్నారో, ఇక పాతదొద్దయ్యా, నాకు నా జీవితంలో నూతనత్వం కావాలి, నూతనమైన జీవితాన్ని నేను పొందుకోవాలి, నా భర్త పొందుకోవాలి, నా భార్య పొందుకోవాలి, నా బిడ్డలు పొందుకోవాలి, నా తల్లిదండ్రులు పొందుకోవాలి, ఆర్థికంగా పొందుకోవాలి, ఆరోగ్య విషయంలో పొందుకోవాలి, ఉద్యోగ విషయంలో పొందుకోవాలి, వ్యాపారంలో పొందుకోవాలి, మానసికంగా పొందుకోవాలని ప్రతి ఒక్కరిని ముట్టండయ్యా. ప్రతి జీవితంలో నూతనత్వం దయచేయండి. ప్రతి కుటుంబంలో నూతన క్రియలు జరిగించండి. ప్రతి ఒక్కొక్క హృదయంలో నూతన కార్యములు జరిగించండి. నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన మనస్సునివ్వండి, నూతన మాటలు, నూతన క్రియలు, నూతన తలంపులు, నూతనమైన చూపులు, నూతనమైన ఆలోచనలు పుట్టించండి. నూతన జీవితాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలి తండ్రి. ఎవ్వరూ కూడా పాత జీవితంలో ఉండిపోకూడదయ్యా. ఎవరు కూడా పాత పరిస్థితుల్లోని, పాత కష్టాల్లోని, పాత కన్నీటితోనే జీవించకూడదయ్యా. నూతన కార్యములు మీరు ప్రతి జీవితంలో జరిగిస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. ఎంతమంది కామెంట్స్ ద్వారా వారి అవసరం మాకు తెలియజేశారో ప్రతి ఒక్కరి మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ప్రతి జీవితాన్ని మీరు మార్చండి, ప్రతి పరిస్థితిని మీరు మార్చండి. ప్రతి విషయంలో కూడా అద్భుతాలు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. అది ఆర్థికంగానైనా, శారీరకంగానైనా, మానసికంగానైనా, ఆరోగ్య విషయంలోనైనా, గృహం విషయంలోనైనా, గృహం విషయంలోనైనా, కుటుంబం విషయంలోనైనా, ఇక ఏ విషయంలోనైనా, పొలం సమస్యలోనైనా, ఇంటి సమస్యలోనైనా, మరి ఇక ఏ విషయంలోనైనా కూడా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అద్భుతాలు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. త్వరలోనే ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. త్వరలోనే అనేక సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందుతున్నారని నమ్ముతున్నాను తండ్రి. అయ్యా, ఈరోజు ప్రత్యేకంగా తండ్రి, మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. 10th ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్స్ ఏవైనప్పటికీ కూడా జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేసి నడిపించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ కూడా తోడైండి తండ్రి. నీ జ్ఞానాత్మతో నింపి నడిపించండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ నూతన సంవత్సరం అంతా కూడా పాత విషయాలన్నీ కొట్టివేసి నూతన కార్యములు ప్రతి జీవితంలో జరిగించి ముందుకు నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తాం. మరి ప్రత్యేకంగా గర్భంతో బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలములో నీ దూతలను తోడుగా ఉంచి, వారి యొక్క ప్రతి ప్రయత్నమును కూడా మీరు సఫలపరిచి, వారి ప్రతి మాటను, ప్రతి క్రియను కూడా మీరు అంగీకరించి, వారి జీవితంలో నూతన కార్యములు, నూతన క్రియలు ఈరోజు మీరు జరిగిస్తున్నారని నీ బలమైన చేతులకు మా ఆత్మీయ కుటుంబం అంతటిని అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీరే నిర్జీవంలో ఉన్నా, ఏంటి నా జీవితం అని ఏ నిరాశలో ఉన్నా కూడా భయపడకండి. నూతన కార్యము దేవుడు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఈ మాటలు నా కొరకే నేను బలపరచబడ్డానన్న వారందరూ ఆమెనని హృదయపూర్వకంగా చెప్పండి. ఆమెనను వాడు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్ములు, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించును గాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.